జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ఆడపిల్ల పుడితే ఆ పల్లె పన్నీరు చల్లుకుంటుంది, పరవశంతో పండుగ చేసుకుంటుంది. ఓ ఆదర్శ రైతు మార్గదర్శనం ఆ ఊరి దశ దిశను మార్చివేసింది. గ్రామీణ రాజస్థాన్ ముఖచిత్రమే మారుతోంది. చరవాణి చెరలో బందీలవుతున్న మనుషుల్లో పఠనాసక్తి పెంచేందుకు మహారాష్ట్రలో ఓ బామ్మగారు తన హోటల్ను పుస్తకాలయంగా తీర్చిదిద్దారు. విభిన్న కథనాల సమాహారం జై హో మీకోసం. జై హో. అది చంటి పాపల్ని కంటి పాపల్లా కాపాడే ఊరు. అదే రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలోని పిప్లాంత్రి గ్రామం. అక్కడ ఒక్క అమ్మాయి పుట్టిందంటే 100కు పైగా మొక్కలు వేళ్లనుంటాయి. అవి పొడిమి బిడ్డలుగా మారి ఆ కొత్త ప్రాణిని స్వాగతిస్తాయి. ఆరావళి కొండల్లో చెట్టంత సంకల్పం తీసుకున్న సామాజికవేత్త శ్యామ్ సుందర్ బృందం కృషి ఫలించింది. ఆ నేల నేడు ఆడపిల్లల రక్షాబంధంగా మారింది. విలువైన మూలికా వృక్షాలతో స్వయం పోషకత్వం సిద్ధించింది. రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలో పిప్లాంత్రి అనే ఓ కొండంచు పల్లె ఒకనాడు చలువరాతి గనుల తవ్వకంతో సర్వనాశనమైంది. గ్రామమే నిర్మానుష్యంగా మారిన భయానక పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి, అడవులు కనుమరుగై వన్యప్రాణులు అదృశ్యమైన దుస్థితి ఉండేది. వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రైతులు వలసబాట పట్టారు. బాలికల పుట్టుకను వ్యతిరేకించే వెనకబాటుతనం జడలు విప్పింది. బాల్య వివాహ దురాచారం సాధారణమై బిడ్డల భవితకు గొడ్డలిపెట్టుగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఓ వ్యక్తి సంకల్పం తీసుకున్నారు. ఆయనే శ్యామ్ సుందర్ పలివాల్, నేడు దేశమంతా వేనోళ్ల కీర్తిస్తోన్న పిప్లాంత్రి నమూనా ఆవిష్కర్త. పిప్లాంత్రి కల్లా మే హువా హై అభి. ఆలయం దగ్గర ఆక్రమణలు తొలగి గ్రామం బాగుపడింది. భద్రతా బృందం ఏర్పాటైంది. గ్రామస్తులు తమ భూమిని ఇష్టపూర్వకంగా వదులుకున్నారు. రహదారులు విశాలమయ్యాయి. ఇప్పుడు గ్రామం ఒక సుందరవనంగా ఎటునుంచైనా కనపడుతుంది. 8 కిలోమీటర్ల రహదారి ప్రయాణం 800 మీటర్లకు తగ్గిపోయి సులువుగా మారింది. उसको 800 मीटर की दूरी पे तय करके वो रास्ता भी निकवाला गांव वालों के लिए. అపురూపంగా పెంచిన తన కుమార్తె కిరణ్ అతిసార వ్యాధితో చనిపోయింది. కాలం చేసిన గాయాన్ని మరిచిపోవచ్చు, కానీ తనయ ఒక సజీవ జ్ఞాపకంగా మిగిలిపోవాలని, నిత్య స్ఫూర్తిగా నిలవాలని శ్యామ్ సుందర్ తలంచారు. పల్లెలో అమ్మాయి పుట్టుకను వేడుకగా మార్చారు. కిరణ్ స్మృతి చిహ్నంగా 111 మొక్కలు నాటారు. గ్రామ ముఖద్వారం దగ్గర చెట్టును స్మృతి చిహ్నంగా తీర్చిదిద్దారు. ఎక్కడ అమ్మాయి జన్మించినా ఈ హరిత సంకల్పం తీసుకోవాలని గ్రామీణులను కదిలించారు. ఈయన చూపిన చొరవ గ్రామంలో సాంఘిక దురాచారాలు కనుమరుగు కావటానికి బాట వేసింది. గ్రామ పర్యావరణాన్ని కాపాడింది. బాలికలకు రక్షాబంధనమైంది. सबसे बड़ी बात यह कि माइनिंग एरिया है, जहाँ बिल्कुल सूखी जमीन है, पानी नहीं. ఒకనాడు పిప్లాంత్రి బీడుపడ్డ బంజర భూమి, మైనింగ్ ప్రాంతం. నేడు ఇదే చోట యాపిల్స్, బొప్పాయిలు, అంజీర్, మామిడి, సపోటా, నిమ్మ, జామ వంటి పండ్లు పుష్కలంగా పండుతున్నాయి. ఈ మార్పుల్ని చూసి రైతులు ప్రేరణ పొందారు. తమ పంట పొలాల్లో పండ్ల మొక్కల్ని పెంచేందుకు నడుం బిగించారు. వస్తున్న ఫలసాయంతో వారి ఆదాయం పెరిగింది. పిప్లాంత్రి విజయగాథ గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. దేశం నలుమూలల నుంచి రైతులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ తరహా పద్ధతుల్ని తమ ప్రాంతాల్లో అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ సహకారం, సవ్యమైన ప్రణాళికతో ఏ గ్రామమైనా పిప్లాంత్రిలా మారిపోవడం తథ్యం. अपनी आय बढ़ाने में ये सार्थक साबित होगा. శ్యామ్ సుందర్ 3 ముఖ్య మార్పులను ఆకాంక్షించారు. నీటి లభ్యతను మెరుగుపరచడం, బాలికలపై గ్రామస్తుల వైఖరి మార్చటం, బాలికా విద్యను ప్రోత్సహించటం. ఈ 3 అంశాలే బాల్య వివాహాల నిర్మూలనకు మార్గం చూపాయి. విచక్షణారహితంగా చేపట్టిన చలువరాతి గనుల తవ్వకం భూగర్భ జలవనరులకు చేటు తెచ్చింది. వరకట్న దురాచారంతో ఆడబిడ్డలను ఒకనాడు ఆర్థిక భారంగా భావించిన వెనకబాటుతనముండేది. ఈ సమస్యల పరిష్కారంతో అమ్మాయిలను శక్తివంతులుగా తీర్చిదిద్దారు. పర్యావరణ సమతౌల్యత పునరుద్ధరణకు యత్నించారు. समस्या होती है वन्य जीव, जो जंगली जानवर हैं, जो परभक्षी होते हैं. जैसे పచ్చదనం పెరిగింది, వనాలు ఏర్పడ్డాయి. వన్యప్రాణులతో మనుషులకు సంఘర్షణ వాతావరణము నెలకొంటోంది. అయితే ఈ సమస్యను మేం పరిష్కరించాం. అడవుల్లో నీరు దొరక్క చిరుతలు, హైనాలు గ్రామాలపై పడుతున్నాయి. అందువల్ల అడవుల్లో ఆఖరికి ఉడతలు, ఎలుకలు కూడా నీళ్లు తాగడానికి వీలుగా నీటి కుంటల్ని తవ్వించాం. అక్కడ ఆహారం, నీరు లభ్యమైతే అడవి జంతువులతో మనిషికి సంఘర్షణ వాతావరణం తగ్గిపోతుంది. పక్షులు నీటి వనరుల నుంచి ప్రయోజనం పొందుతాయి. అవి రెట్టల ద్వారా వ్యాప్తి చేసే విత్తనాలు అడవుల్ని మరింత సుసంపన్నం చేస్తాయి. तो ये हमारे अभियान को आगे बढ़ाने का एक बहुत बड़ा माध्यम है.
బాలికలకు ఆర్థిక భద్రత కల్పనకు కిరణ్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పుట్టిన ఆడ శిశువు పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి 31,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. పుట్టే బిడ్డ ఆడబిడ్డలు పుడతారని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడకూడదు. చట్టబద్ధంగా బిడ్డకు 18 ఏళ్లు వచ్చేదాకా వివాహం చెయ్యకూడదు. ఆమె చదువుకోవటానికి నిరాకరించకూడదు. ఈ 3 అంశాలపై తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చెయ్యాలని శ్యామ్ సుందర్ పలివాల్ గ్రామీణుల్లో చైతన్యం నింపారు. పిప్లాన్ 3ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. जो उन्होंने काम किए थे पहले మేము ఆరంభించిన కార్యక్రమం బాలికా సంరక్షణ, జలవనరుల పరిరక్షణ, నీటి లభ్యత పెంచి చెట్టు చేమ పెంచటం. ఇప్పుడు పిప్లాన్ 3 పొరుగు గ్రామాలలో పడావు భూములలో మొక్కలు నాటుతున్నాం. మేము చేపట్టిన జల సంరక్షణ చర్యలు ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచాయి. పచ్చిక బయళ్ల ప్రాంతాలలో పచ్చదనం స్థిరంగా ఉండేలా చూడటం మా లక్ష్యం. यही उनके साथ सहयोग कर रही हूँ, मुझे भी मौका मिला तो। ఏటా ఆగస్టులో పిప్లాన్ 3లో ఏడాది క్రితం పుట్టిన ఆడపిల్లలకు గౌరవ సూచకంగా మొక్కలు నాటే పండుగను నిర్వహిస్తారు. రక్షాబంధన్ సందర్భంగా బాలికలు చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. సమాజానికి వేప, మామిడి, కలబంద లాంటి మొక్కలు నాటడం వల్ల కలిగే ఆర్థిక లాభాలపై అవగాహన కలిగిస్తున్నారు. వీటి ఉత్పత్తులను శుద్ధి చేసి మార్కెట్ చేసేందుకు వీలుగా చిన్న తరహా పరిశ్రమలు వచ్చాయి. किसानों को के घरों में अच्छे दुधारू పశు పోషణను మెరుగుపరిచే అంశంపై దృష్టి పెడుతున్నాం. రైతులు ఇప్పుడు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం గిర్ తదితర శ్రేష్ఠ జాతి ఆవుల్ని పెంచడంపై దృష్టి పెడుతున్నారు. ఇంకా నీరు లేని ప్రాంతాల్లో పాల కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిదానంగా కానివ్వండి, నిలకడగా కానివ్వండి, మా ప్రయత్నాలు రైతుల స్వయం సమృద్ధ అభివృద్ధికి దారి చూపుతున్నాయి. पानी नहीं था, वहाँ पर दूध के बूथ लगने लगे हैं. ये बिल्कुल बदलाव दिखता है. అందరి సమష్టి కృషితో పిప్లాన్ 3 నేడు ఓ పర్యావరణ హిత గ్రామంగా, ఆర్థిక స్థిరత్వం సాధించిన పల్లెగా రూపుదిద్దుకుంది. పిప్లాన్ 3 చుట్టుపక్కల చుట్టూ వేల హెక్టార్లలో నాటిన 40 లక్షల మొక్కలు లక్షణంగా పెరిగాయి, వృక్షాలయ్యాయి. మైనింగ్ తో 800 నుంచి 900 అడుగులకు దిగజారిన భూగర్భ జలాలు పెల్లుబికి వచ్చాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కు తగ్గిపోయింది. జల సంరక్షణతో పుష్కల జలలభ్యత పెరిగింది. రైతుల పశుపోషణ బాగుంది. గిర్ ఆవులను, జమునాపరి జాతి మేకలు పెరిగే వాతావరణం ఏర్పడింది. ఆర్థికంగా నిలదొక్కున్నారు. అందరూ పక్కా గృహాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఇంటికి మోటార్ బైక్ల వినియోగం పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. दिखने लगे अभी जैसे एप्पल का पेड़ लगा। మా ప్రయత్నాలు ఫలించాయి. మా కృషి ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఏటా ఆపిల్, మామిడి మొక్కలను నాటుతున్నాం. వీటి ఫలసాయం చూస్తున్నాం. అంతేకాదు, అదనంగా గంధపు మొక్కలు నాటాం. అంజీర్, కొబ్బరి, సపోటా మొక్కలు ఒక్కటేంటి అన్నీ వచ్చాయి. అలోవేరాగా అందరికీ తెలిసిన కలబంద భారీగా వేశాం. ఈ మొక్కల కోసం 2 నర్సరీలు నెలకొల్పాం. पेड़ तो वहाँ भी तैयारी चल रही है. పర్యావరణ పరిరక్షణకు, సామాజిక పరివర్తనకు దేశంలో పిప్లాన్ 3 ఒక ఆదర్శ నమూనాగా మారింది. ఈ కృషికి, నమూనాకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. గ్రామంలో స్త్రీల జనాభా 52% పెరిగింది. స్త్రీ విద్య 100% అమలు జరుగుతోంది. నేడక్కడ మట్టి ఇళ్లు లేవు, పక్కా భవనాలొచ్చాయి. జల సంరక్షణతో అమూల్య వృక్షాలు పెరిగి మహిళలు స్వయం పోషకత్వం సాధించారు. లింగ సమానత్వం వచ్చింది. రాజస్థాన్ పల్లెలు పిప్లాన్ 3 స్ఫూర్తిని అందుకుంటున్నాయి. ये वैसे तो परिंदा है कि छोटे छोटे पक्षियों को इससे మన పర్యావరణ పరిరక్షణలో పక్షులది ముఖ్య భూమిక. చిన్న చిన్న పక్షులు చెరువుల్లో నీరు తాగుతాయి, గింజలు తిని రెట్ట వేస్తాయి. ఆ విత్తనాలు అంకురించి మెరుగ్గా పెరుగుతాయి. మరి అడవి భూముల విస్తరణ కావాలంటే నీరు, చెట్లు, పచ్చిక బయళ్ళు, వన్యప్రాణుల్ని పరిరక్షించాలి. మా నినాదం చాలా సింపుల్. జల సంరక్షణతో మొక్కలు నాటండి, పెంచి ప్రకృతి ఆధారిత జీవనోపాధికి బాట వేయండి. पेड़, गोचर भूमि और वन्य जीवों को बचाकर लोगों को प्राकृतिक आधारित रोजगार से जोड़ना. వింటే కవిత్వం, తింటే ఏదో ఒక వంటకం, చదివితే చరిత్ర. ఎటొచ్చి ఆర్డర్ ఇచ్చిన జాబితాలోని వంటకమో తేనీరో తెచ్చేలోగా పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. ఆశ దోశ కాదండి, ఇది నిజం. నాసిక్ దగ్గర భీమాబాయి జోందలే బామ్మగారి పుస్తకాంచ హోటల్లో ఇది విషయం. చరవాణి వ్యసనంగా మారిన జీవులకు పఠనాసక్తి కలిగించి చదివే విలువను గుర్తు చేస్తున్నారు భీమాబాయి. వంటింటిలోనే ఆమె అక్షర దీపం వెలిగించింది. కట్టెపొయ్యి వెలుగులో చదువు చెప్పి బిడ్డల జీవితాలకు తనో అక్షర జ్యోతి అయ్యింది. భర్త వ్యసనాలకు ఆస్తంతా కరిగినా టీ కొట్టు పెట్టి కుటుంబాన్ని పోషించింది. ఆ టీ కొట్టునే పుస్తకాలయంగా తీర్చిదిద్దారు. కస్టమర్లతో పుస్తకాలు చదివించి పఠనాసక్తి పెంచుతున్నారు. ఆమె భీమాబాయి జోంథాలే.
మొబైల్ ఫోన్ల వ్యసనం తగ్గించి పుస్తక పఠనాభిరుచి పెంచాలన్న ఆశయంతో పనిచేస్తున్న ఒక పేదింటి ఇల్లాలు, నేడో మధ్యతరగతి మహిళ. అమ్మమ్మ గారి పుస్తకాల హోటల్ కథ ఆద్యంతం ఆసక్తిదాయకం. ये जो होटल है ये बहुत ఇది విభిన్నమైన హోటల్. బతకటానికి టీ విక్రయించే బండిని పెట్టాం. ఆ బండి మీదనే వార్తాపత్రికలు విక్రయించాం. కానీ టీ అమ్ముకునే ఈ బండితోనే ఒక కొత్త చరిత్ర ఆరంభమవుతుందని తెలియదు. అప్పుడు మా అమ్మకు ఓ ఆలోచన వచ్చింది. అసలు ఈ జనం పత్రికలు చదువుతున్నారు కదా, వీళ్లతో పుస్తకాలు ఎందుకు చదివించకూడదు అంది. బండి దగ్గరికి వచ్చేవాళ్లు మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి మౌనంగా పేపర్ చదువుతున్నారు. తమ ఆర్డర్ వచ్చేలోగా చదివేందుకు చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చాం. ఇదే పెద్ద ఉద్యమంలా మారింది. టీ బండికి లభిస్తున్న ప్రోత్సాహమే పుస్తకాంచ హోటల్ ఏర్పాటుకు దారితీసింది. लोगों को पढ़ने के लिए देना, आपके ऑर्डर आने तक आप किताब पढ़ो, ये अभियान हमने शुरू किया. భీమాబాయి నాసిక్ సమీపాన ఖత్వాడ్ గ్రామంలో పుట్టారు. చిన్నప్పుడే పుట్టెడు కష్టాలు కమ్ముకొచ్చాయి. 11వ ఏట తనకి వివాహమైంది. భర్త తాగుడు అలవాటుతో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారింది. తండ్రి ఇచ్చిన 20 ఎకరాల పొలం కాస్త అతని వ్యసనాలకే కరిగిపోయింది. ఆర్థికంగా అన్నీ సవాళ్లే. మిగిలిన 2 ఎకరాల పొలంలో పంటలు పండలేదు. ఈ క్రమంలో భీమాభాయ్ ధీర వనితిలా నిలిచారు. 2010లో తేనీటి దుకాణం పెట్టారు. ఈ టీ కొట్టే తర్వాత కాలంలో పుస్తకాంచ హోటల్గా మారింది. सुरुवात सांगायचं ठरलं तर शेतीनं माझी नाफेड झाली. 6 ఏళ్ల పాటు పంటలు పండలేదు. బతుకు తెరువైపోయింది. మరి మావాడి చదువేం కావాలి? భరోసా ఏది? మాకప్పుడు ఇదే పెద్ద సవాల్. మాకు ఒక్కడే అబ్బాయి. మేమెన్ని కష్టాలు పడ్డా తనకి చదువు చెప్పించాలనే నిర్ణయించాను. వాడు పెరిగిన 12 ఏళ్ల దాకా మా ఇంట్లో కరెంటు పెట్టించలేదు. కట్టెల పొయ్యి మండుతుంటే ఆ వెలుగులోనే చదివించాను. సవాళ్ళెన్ని శివాలు వేసినా చదివించాలనే దృఢ నిశ్చయం నాది. పంటల్లేవు, ఆదాయం లేదు. ఏం చేయాలి? టీ కొట్టు పెడదామని మా అబ్బాయి సూచించాడు. 1-2 రూపాయికే టీ విక్రయించాను. మొదటి రోజే 1000 రూపాయలు సంపాదించాం. सुना सावलीला तांबाट्या भरीत्या आणि मला मोलकर्णी बरोबर. చదువుకోవాలన్న తనయుడు ప్రవీణ ఆశలపై తండ్రి నీళ్లు చల్లారు. అయితే తల్లి భీమాబాయి ప్రోత్సాహంతో ఎంసీజే పూర్తయింది. ఒక పుస్తక ప్రచురణ సంస్థ స్థాపించాలని లక్ష్యంగా ముందుకు సాగారు. వేల పుస్తకాలతో ఈ హోటల్ నిర్వహణలో ఆయన అమ్మకు సాయపడుతున్నారు. భీమాబాయి కృషిని గుర్తిస్తూ అనేక పురస్కారాలు వచ్చాయి. पुरस्कार मला 84 मिळाले. పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అన్నీ కలిపి 84 ఉంటాయి. 5000కు పైగా పుస్తకాలిక్కడ ఉన్నాయి. వీటిలో విరాళంగా వచ్చినవే ఎక్కువ. నేను చదివింది 5వ తరగతే కావచ్చు, కానీ నాకు ఇష్టాలున్నాయి. తత్వవేత్త, సానెగురు, గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్ తదితర దిగ్గజాలు ఇష్టం. శ్రీ విద్యను ప్రోత్సహించిన సావిత్రిబాయి పులే స్ఫూర్తితో నేను విద్య నేర్చుకున్నాను, విలువలు గ్రహించాను. मी तुम्हाला सांगते, वेळ असा आहे माझ्याजवळ, कस्टमर आले तरी माझ्या हातात पुस्तक राहतं. मी फक्त काउंटर सांभाळते आणि तेवढ्या वेळात माझ्या हातातच पुस्तक राहतं. तुम्हाला सांगते. పిల్లల ప్రోత్సాహంతో భీమాబాయి తన పలహారశాలను విస్తరించి అదిత్య పుస్తకాంచ హోటల్గా మార్చారు. ఈ రెస్టారెంట్ ముంబై ఆగ్రా 3వ నెంబర్ జాతీయ రహదారిలో ఉంది. కస్టమర్లను ఆత్మీయంగా స్వాగతించే బామ్మగారి పుస్తకాంచ పలహారశాలలో ఉచిత పఠనానికి వీలుగా మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషా పుస్తకాలున్నాయి. కేవలం 50 పుస్తకాలతో ఆరంభమైన పుస్తకాంచకు నేడు ఎందరో దాతలు పుస్తకాలను అందజేస్తున్నారు. ఇందువల్ల పుస్తకాల సంఖ్య వేలల్లో ఉంది. मला खूप चांगलं वाटलं. मी जुहारमल स्वरूपचंद रुंगठा. నేనిక్కడ జేఎస్ రుంగ్తా స్కూల్లో చదువుతున్నాను. మా కోసం ఈ పలహారశాల సందర్శనను ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ సంజయ్ సార్కు ఎంతో రుణపడి ఉంటాను. ఇక్కడ అడుగు పెట్టడం నాకు ప్రత్యేక అనుభవం. అమ్మమ్మ ఇచ్చిన కథల పుస్తకాలు చదివి పొందిన జ్ఞానం అమూల్యం, ఎప్పటికీ మర్చిపోను. ఇక్కడెన్నో పుస్తకాలు చదివాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఆటలే కాదు, ఇప్పుడు చదవటం కూడా నా హాబీ అయ్యింది. मजा, मस्ती, धमाल खूप केली आणि तेवढाच अभ्यासही केला. భీమాబాయి పెద్ద చదువులేమీ చదవలేదు, కాని ఆమెకు చదువంటే ఎంతో ఆసక్తి. అభిరుచి ఉన్న పాఠకురాలు. చరిత్ర అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే తనకు ఆదర్శం. సావిత్రిబాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి స్ఫూర్తిగా నిలిచింది. యువతలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్న ఆమె కృషికి గుర్తింపు లభించింది. అనేక పురస్కారాలు వచ్చాయి. పుస్తకాంచలో దాదాపు 8000 పుస్తకాలున్నాయి. మొబైల్ ఫోనుకు అతుక్కుపోయే యువత తిరిగి పఠనంతో అనుసంధానం కావాలన్నది
భీమాబాయి ఆకాంక్ష. मला कशाचा आनंद झाला म्हणलं मी पुस्तक पुसिते भिकाऱ्याची 2024లో నాకు కొన్ని ఆనంద క్షణాలు జ్ఞాపకాలున్నాయి. ఓ యాచకుని కూతురు వచ్చి అమ్మా పుస్తకాలిస్తారా అని అడిగితే ముచ్చటేసింది. నేనామెకు ఛత్రపతి శివాజీ, సావిత్రిబాయి పులే పుస్తకాలిచ్చాను. మెట్ల మీద కూర్చొని చదువుకుంది. నిజంగా నేను చేసిన ఆ పని నా జీవితంలోనే ఓ అమూల్య అనుభవం, ఎంతో సంతృప్తినిచ్చింది. कमाई तेवढी गरिबाच्या मुलीला पुस्तक दिलं हीच माझ्या आयुष्यातली 74 వసంతాలు. వయోభారం లెక్క చేయరు. మరింత అంకిత భావంతో పుస్తకాలయ పలహారశాలను నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం కోవిడ్ వేళ పేదలకు ఉచిత భోజనం అందించారు. తేనీరు సరఫరా చేశారు. తొలుత హోటల్లో పుస్తకాలయం ఏమిటని కొందరు ఎగతాళి చేశారు. కానీ దీక్షతో ఆమె చేస్తున్న పని అందరినీ ఆకర్షించింది. నేడీ హోటల్లో 4 ఉపాధి పొందుతున్నారు. తరచుగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలిస్తుంటారు. యువతకు మొబైల్ ఫోన్ల మీద ఆధారపడే పరిస్థితిని తప్పించారు. जेवढे माझ्या मुलाचे 84 पुस्तकं छापून झाली. प्रत्येक टेबल मध्ये పుస్తకాలంటే జ్ఞాననిధులు. వాటిని ఏ మొబైల్ ఫోన్లు కూడా పూరించలేవు. ఈ తరం పుస్తక పఠనానందాన్ని తిరిగి పొందాలని నా కోరిక. మా హోటల్కు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫోన్లను కాసేపు పక్కనుంచుతారు, చదవడానికి పుస్తకాలు తీసుకుంటారు. त्याच्यात मला आनंद वाटतो, ऊर्जा वाढते. విషాద నేపథ్యంలో వచ్చిన వినూత్న ఆలోచనతో పిప్లాంత్రి గ్రామంలో అద్భుతాలను ఆవిష్కరించిన శ్యామ్ సుందర్ పలివాల్ చదువును ప్రేమించి చదివే అలవాటును ప్రోత్సహించేందుకు తన హోటల్నే పుస్తకాలయంలా మార్చిన భీమాబాయి ఉభయలు ఘనస్ఫూర్తి గీతికలు, చైతన్య దీపికలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.